మన బ్యాంక్ అకౌంట్లో మనీ లేకపోయినా కానీ యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అనే ఫీచర్ని ఉపయోగించి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అనే ఫీచర్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ క్రెడిట్ లైన్ ఫీచర్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ చాలా బ్యాంక్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లో స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. ఫస్ట్గా ఈ క్రెడిట్ లైన్ అంటే ఏంటంటే, ఏదైనా బ్యాంక్ లైక్ ప్రెసెంట్గా అప్రూవ్డ్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటివి మీకు ఒక ప్రీ శాంక్షన్డ్ లిమిట్ అనేది ఇస్తుందన్నమాట. మీరు ఆ లిమిట్ని ఫోన్పే లేదా గూగుల్ పే లాంటి యాప్స్లోకి వెళ్ళి మీరు మర్చెంట్ పేమెంట్స్ కానీ లేదా ఈ కామర్స్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు అనమాట. మీరు ఉపయోగించిన ఆ లిమిట్ని జనరల్గా 40 to 45 డేస్ లోపల రీపేమెంట్ అనేది చేయాలి. ఒకవేళ చెయ్యకపోతే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది అనమాట. జనరల్గా బ్యాంక్స్ అనేవి మీ యొక్క బ్యాంక్ తోటి మీ యొక్క రిలేషన్షిప్ని బట్టి, అదేవిధంగా మీ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి ఈ శాంక్షన్డ్ లిమిట్ అనేది ఇస్తుంది. అయితే లేటెస్ట్గా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కొత్త సర్క్యులర్ని జారీ చేశారు. జూలై 10th వచ్చిన ఈ సర్క్యులర్ ప్రకారం ఏంటంటే, బ్యాంక్స్ అన్ని లైక్ ఈ యూపీఐ ఫెసిలిటీని ఇంప్లిమెంట్ చేసే బ్యాంక్స్ అన్ని ఆగస్టు 31 లోపల కొన్ని రూల్స్ అనేవి ఫాలో కావాలన్నమాట. లైక్ ఈ శాంక్షన్ లిమిట్ని ఇంతకుముందు అయితే ఓన్లీ ఈ కామర్స్ పేమెంట్స్, అదేవిధంగా మర్చెంట్ యూపీఐ పేమెంట్స్కే యూజ్ చేసుకునే వాళ్ళము. కానీ ఆగస్టు 31 తర్వాతకి ఈ పేమెంట్స్ని పీర్ టు పీర్, అంటే మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి డైరెక్ట్గా మనము యూపీఐ పేమెంట్స్ అనేవి ఈ శాంక్షన్ లిమిట్ నుంచి చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఈ యూపీఐ లిమిట్, శాంక్షన్ లిమిట్ ఉపయోగించుకొని మనము క్యాష్ విత్డ్రాల్ కూడా చేయొచ్చు అనమాట. అయితే ఎన్పిసిఐ ఏం చెప్తుందంటే, ఈ యూసేజ్ లిమిట్స్ కానీ లేకపోతే పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ లిమిట్స్, ఇంకా ఇంట్రెస్ట్ ఛార్జెస్, క్యాష్ విత్డ్రావల్ ఛార్జెస్ లాంటి అన్నిటినీ బ్యాంకుకే వదిలేసింది అనమాట. అంటే ప్రతి ఒక్క బ్యాంకు వాటి యొక్క సపరేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ప్రతి ఒక్క బ్యాంకు తమ యొక్క గైడ్ లైన్స్ని తయారు చేసి ఆగస్టు 31 నుంచి ఈ గైడ్ లైన్స్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము ఈ క్రెడిట్ లైన్ ఫీచర్ని ఎలా అవైల్ చేసుకోవాలో ఫోన్పేలో చూద్దాం. మీరు ఫోన్పేలోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేస్తే మేనేజ్ పేమెంట్స్ అని ఉంటుంది. అక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మోర్ ఆప్షన్స్ అని ఉంటుంది. మోర్ ఆప్షన్స్ కిందికి వెళ్తే మోర్ ఆప్షన్స్లో క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అనేది కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాతకి మీ యొక్క బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ బ్యాంక్ అయితే మీకు ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లిమిట్ అనేది ఇచ్చిందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎస్బీఐ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఏమని చూపిస్తుందంటే నో అకౌంట్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకంటే నాకు ఎటువంటి ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ అనేది ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ అనేది బ్యాంక్ ఇస్తే మీకు ఈ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీకు ఎస్ఎంఎస్ వెరిఫికేషను, అదేవిధంగా డెబిట్ కార్డ్ లేదా ఆధార్ కార్డు వెరిఫికేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాతకి యూపీఐ పిన్ని క్రియేట్ చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. యూపీఐ పిన్ క్రియేట్ చేసుకున్న తర్వాతకి మీరు ఆ క్రెడిట్ లైన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే యాక్చువల్గా ఈ ఫీచర్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయినా కానీ బ్యాంక్స్ అనేవి ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. ఎవరికి ఈ క్రెడిట్ లైన్ అనేది రావట్లేదు, చాలామందికి రావట్లేదు, ఎవరికో ఒకరికి వస్తుంది. ఒకవేళ మీకు ఈ క్రెడిట్ లైన్ ఫీచర్ కనుక వచ్చి మీకు సర్టెన్ అమౌంట్ లిమిట్ అనేది చూపిస్తే మీరు ఆ అమౌంట్ని యూజ్ చేసుకున్న తర్వాతకి బ్యాంక్ రిక్వైర్మెంట్ ప్రకారం 40 to 45 డేస్ లోపల ఆ అమౌంట్ని రీపేమెంట్ అనేది చేయాలి. ఈ డేస్ కూడా వేరీ అవుతాయి అన్నమాట బ్యాంక్ని బట్టి, బ్యాంక్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి ఈ ఎప్పుడు పేమెంట్ అనేది చేయాలి, ఏ డేట్ లోపల పేమెంట్ అనేది చేయాలనేది కూడా వేరీ అవుతుంది. కొన్ని బ్యాంక్స్ అయితే మీరు యూజ్ చేసిన డేట్ నుంచే పేమెంట్ చేయమని లేదా ఇంట్రెస్ట్ పడుతుందని చెప్తుంటాయి. ఇంకా ఈ క్రెడిట్ లైన్ ఓపెన్ చేయడానికి ఏమైనా ఛార్జెస్ పడతాయా అంటే ఇది బ్యాంక్ని బట్టి ఉంటుంది. మళ్ళీ కొన్ని బ్యాంక్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాయి, కొన్ని బ్యాంక్స్ అయితే సర్టెన్ అమౌంట్ని ఛార్జ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఈ ఛార్జెస్ అనేవి సర్టెన్ లిమిట్ వరకు ఎటువంటి ఛార్జెస్ లేవు అనమాట. లైక్ 2000 కానీ 3000 వరకు మీరు ఈ క్రెడిట్ లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తే ఏ ఛార్జెస్ అనేవి పడట్లేదు. అదేవిధంగా 3000 అబోవ్ అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే సర్టెన్ కన్వీనియన్స్ ఫీ అనేది బ్యాంక్ ఛార్జ్ చేస్తుంది అనమాట. ఈ ఛార్జెస్ కూడా బ్యాంక్ని బట్టి వేరే అవుతాయి అనమాట.
ఎన్పిసిఐ చెప్పిన ప్రకారం ఈ ఛార్జెస్ అనేవి బ్యాంక్సే డిసైడ్ చేస్తాయి. దేర్ ఇస్ నో అథారిటీ టు డిసైడ్ బై ఎన్పిసిఐ అనమాట. ప్రెజెంట్గా అయితే పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ అయితే లేవన్నమాట ఈ క్రెడిట్ లైన్ ఫీచర్లో. అదేవిధంగా క్యాష్ విత్డ్రావల్ ఫీచర్ కూడా లేదు ఈ క్రెడిట్ లైన్ ఉపయోగించుకొని. కానీ 31 ఆగస్టు నుంచి ఈ పీర్ టు పీర్ అదేవిధంగా క్యాష్ విత్డ్రావల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ క్రెడిట్ లైన్లో ఇంప్లిమెంట్ చేయొచ్చని ఎన్పిసిఐ చెప్తుంది బ్యాంక్స్కి. సో బ్యాంక్స్ ఆ ఫీచర్ని యాడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది కూడా బ్యాంక్ ఇష్టం అనమాట. ఒకవేళ బ్యాంక్ యాడ్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్కి ఈ క్రెడిట్ లైన్లో ఉన్న అమౌంట్ని మీ ఫ్రెండ్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఫోన్పేలోకి వెళ్ళి ఈ ఫీచర్ని అవైల్ చేసుకుంటే నో అకౌంట్ ఫౌండ్ ఆర్ మొబైల్ నెంబర్ నాట్ లింక్డ్ అని లాంటివి కనుక మీకు వస్తుంటే మీరు ఒకసారి 31 ఆగస్టు తర్వాతకి మీరు ట్రై చేయండి. మేబీ రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేమన్నమాట. బ్యాంక్స్ అనేవి ఇంకా ఈ ఫీచర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కానీ 31 లోపల బ్యాంక్స్ అనేవి ఈ ఇంప్లిమెంటేషన్ అనేది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఆ తర్వాతకి మోస్ట్లీ మీరు ట్రై చేస్తే రావచ్చు అనమాట. సో ఇది టోటల్గా క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అనే ఫీచర్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.